బ్యాక్ టు న్యూస్. ఉద్దండరాయనిపాలెం రైతులతో జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బాబు కొంచెం పక్కి బాబు పక్కమా కొద్దిగా సార్ వస్తున్నారు. అడంగా వెళ్తే కనపడింది కనపడాలి కదా మనం గ్యాప్ ఇవ్వండి కొంచెం తప్పుకోండి ఇక్కడ సైడ్ జగన్ సగల బడి పెట్టమన్నారు కానీ సగల పెట్టారు పెట్టద్దని పోలీసులు చెప్తా ఉన్నారు. తర్వాత మన నరేంద్ర సోదరు ఆయన గారికి చేశారు, కాశ్మీర్ గారికి చేశారు. వాళ్ళు అందరికీ మీడియాకి అంతా చెప్పారు. వాళ్ళు జేసీ గారికి చేశారు. ఆర్డీఓ గారు వస్తానన్నారు. ఆర్డీఓ గారు రాలా, ఎవరు రాలా. మధ్యాహ్నం 3ంటికి డిఎస్పీ గారు వచ్చి చూసి సీరియట్ పడేస్తే తగలబడింది అంటే మీరు ఎట్లా రాసుకున్నా ఇబ్బంది లేదంటే మా చేతి తగలబెట్టారంటే అని అంటే ఆ తగలబెట్టారు అన్న బాగానే తగలబడింది అని చెప్పి చేయండి. పోలీసులే కేసు పెట్టద్దండి, పోలీసులే డిఎస్పీనే సాక్షాత్తుగా సేకరణ అన్న మాటలు తగలబెట్టారు అని చెప్పి కేసు పెట్టద్దండి, తగలబడింది అని కేసు పెట్టండి అన్నారు. మళ్ళా వెటకారం చేస్తూ ఈయన చూసినట్టుగా డిఎస్పీ గారి సిగరెట్ పొరపాటున పడినట్టుగా సిగరెట్ పడిపోయిందట, పొలం మారిపోయిందట. డిఎస్పీ గారి సిగరెట్ ఏమైనా పడిందా? ఆయన సిగరెట్ ఏమైనా పడిందా? ఆయన ఏమన్నా పొలాన్ని కాల్చాడా? కనీసం అదన్నా నిజమైతే డిఎస్పీ గారి మీద కేసు పెడతాం. నిజంగా ఎంత దారుణంగా తయారైపోయిందనంటే ఈ కేసు శేఖరన్నది ఇవాళ జరిగింది. గత 10 నెలల్లో 13 ఇన్సిడెంట్లు జరిగాయి. గత 10 నెలల్లో 13 ఇన్సిడెంట్లు జరిగాయి. భూములు ఇవ్వను అని చెప్పిన వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తూ వాళ్ళకు సంబంధించిన పంటలను కాల్ చేస్తూ వాళ్ళకు సంబంధించిన పనిముట్లను నాశనం చేస్తూ డ్రిప్ వగైరా పెట్టి కూడా తీసుకొని పోతూ ఇటువంటి దారుణమైన నేరాలకు పోలీస్ స్టేషన్లకు పోతే కేసులు ఉండవు. కేసులు పెట్టినా ఎవరిని అరెస్టులు చేయరు. ఇంతకన్నా అన్యాయం, ఇంతకన్నా దారుణం ఏమైనా ఉంటుందా అంటున్నాను. నిజంగా ఎవరో బీహార్ లో జంగల్ రాజ్యం, బీహార్ లో జంగల్ రాజ్యం కాదు ఉండేది. ఒకసారి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి చూడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. బీహార్ వాళ్ళు ఆనందపడతారు, మాకన్నా అన్యాయమైన రాష్ట్రం ఇంకొకటి ఉంది అని చెప్పి. అంత దారుణంగా ఇక్కడ జరుగుతూ ఉంది. కేసులు ఉండవు, వాళ్ళకి అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళని వ్యతిరేకించిన వాళ్ళ భూములను బలవంతంగా లాక్కుంటారు. వ్యతిరేకిస్తే వాళ్ళ భూములను పంటను కాల్చేస్తారు. పోలీస్ స్టేషన్లకు పోతే కేసులు ఉండవు.
కేసులు పెట్టినా ఎవరిని అరెస్ట్ చేయరు. సాక్షాత్తుగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు. మంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను మంత్రులు దగ్గరుండి ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా చేస్తారు. కేసులు నిజంగా ఇదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి భూములు, ఆ మంత్రుల భూములకు ఇదే జరిగితే, వాళ్ళు ఏదైనా బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి భూములు లాక్కునే కార్యక్రమం చేస్తే వాళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళకి ఆ బాధలు అర్థమవుతాయి. కేవలం ఇవ్వడం లేదు మేము అని చెప్పిన దానికి వాళ్ళ భూములు బలవంతంగా కాల్చేస్తే అప్పుడు ఆ బాధలు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ మంత్రులకు అర్థమవుతాయి. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు రాక్షసుడు అయిపోయాడు. ఇప్పటికైనా కానీ రాక్షసత్వం విడిచిపెట్టి మానవత్వంలోకి వచ్చి, అధికారం అన్నది శాశ్వతం కాదు, ఆ అధికారంతో కన్ను మదమెక్కకూడదు, మదమెక్కి మానవత్వం పోయి రాక్షసత్వం రాకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కూడా రాక్షసత్వం వీరి మానవత్వం ప్రదర్శించాలని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం.